వారు చేపల వేటకి వెళ్ళి వచ్చి చేపలు ఆ పడవలను కట్టేసి వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే వెంటనే ప్రభువారు ఆ జనమందరూ వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే అక్కడ దోణులు ఉన్నాయి. ఆ దోణులలో ఏదో ఒక దోణి ఎక్కానని చెప్పలేదు, కానీ ప్రైజ్ ఎవరు దోణి ఎక్కాడంట? సీమోను పేతురు యొక్క దోణిని ఎక్కి ఆయన అన్నాడంట, ఆ దోణిని అయ్యా కొంచెం లోపలికి దోయండి. ఎందుకోసం అంటే ప్రజలు ఆయనకి బోధించకుండా, వాళ్ళ మాటలు చెప్పుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేకులు ఆయన మీద పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఆయన దోణి ఎక్కి కొంచెం లోపలికి దోయమని అక్కడి నుంచి వాళ్ళకి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఎవరికైనా దేవుని రాజ్యాన్ని గురించి ఆయన బోధ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ఇక్కడికి వచ్చింది ఎందుకోసం అంటే ఏదో కాసేపు మనశ్శాంతి కోసం ఇక్కడికి మనం రాలేదు. హల్లెలూయా. లేకపోతే ఏదో ఆచార రీతిగా ఏదో కాసేపు దేవుని మందిరానికి వెళ్ళడానికి కూడా కాదు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? హల్లెలూయా. ఆ గలిలయ సముద్రం అనేది ఎలాగైతే ఉన్నదో ఈ లోకమైన సముద్రంలో నుంచి మనము కూడా ప్రయాణం చేస్తూ అద్దరికి మనం చేరాలి. ఏ దరికి మనం వెళ్ళాలి? అద్దరికి. ఈ దరి నుంచి మనం ఆదరికి, అంటే ఈ లోకంలో నుంచి యేసయ్య దగ్గరికి మనం చేరాలి. ఇది మనది కాదు. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో శాశ్వతమైనది ఏది కూడా లేదు. కనుక ఈ లోకంలో నుంచి మనం కూడా ప్రయాణం చేసి మనం అద్దరికి వెళ్ళవలసిన వారముగా ఉంటున్నాం. కనుక అద్దరికి వెళ్ళడానికి మనం ప్రయాణంలో ఉన్నాము. మరి ప్రయాణంలో మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే మనం వెళ్ళగలుగుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. కనుక యేసు ప్రభువు ఎక్కడైతే ఈ పరిస్థితిని మనం చూసినట్లయితే వాళ్ళందరికీ కూడా బోధించి ఆ తర్వాత ఆయన ఒడ్డుకి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగాడు, అయ్యా మీ దగ్గర ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళు అంటున్నారు, మేము రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ మాకు ఏమీ దొరకలేదు అన్నప్పుడు ఆయన బోధించిన తర్వాత మాటలు విన్న తర్వాత అన్నాడు, ఇప్పుడు తీసుకుని వెళ్ళి మీ దోణులను కొంచెం లోపలికి వెళ్ళి, రాత్రి మీరైతే సముద్రం అంతా తిరిగారు, సముద్రం అంతా వలలు వేస్తున్నారు, ఈ పక్కేళ్ళు వేస్తున్నారు, గుంజుతున్నారు, ఏమీ లేవు, ఆ పక్కేళ్ళారు, ఈ పక్కేళ్ళారు, సముద్రం అంతా తిరిగారు. కానీ ఆయన మాట్లాడిన తర్వాత అన్నాడు, ఇప్పుడు మీరు ఎక్కడికి అవసరం లేదు, మీ పడవను మీ దోణిను కొంచెం లోపలికి నడిపించండి. ఏమా మనం కూడా దరినందం సేపు ఉండదు, మనకి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో కొంచెం లోపలికి వెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని ధ్యానించాలి. ఈ ఆత్మీయ జీవితంలో సహవాసంలో ఎదగాలి. ఈ ఆత్మీయ జీవితంలో దినదినము ప్రభువుకు మనము దగ్గరగా చేరాలి. ఏదో వచ్చాము ఏదో వెళ్ళామని కాదు, కానీ చప్పట్లు కొట్టామని కాదు, కానీ మన హృదయాంతరంగంలో నుంచి మన దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇంకా చెప్పాలంటే సీమోను పేతురు యొక్క దోణిలో యేసు ప్రభు ఉన్నట్లుగా ఈ రోజు నీ హృదయము నా హృదయం అనే దోణిలో యేసు ప్రభు వారు ఉండాలి. హల్లెలూయా. మన దోణులలో మన హృదయాలలో ఎవరుండాలంటే యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు మాటలో ఉండాలి. యేసు ప్రభు మనలో ఉన్నప్పుడు మన జీవితాలలో ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఎలాంటి మనం మేలులు పొందుకుంటామో చూడండి. ఇక్కడ అంటున్నారు, ఆ దోణిను కొంచెము లోపలికి నడిపించి మీ వలలు వేయండి అని చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమన్నారంటే, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మేము ఎవరమంటే ఈరోజు చేపల పడదాకు వచ్చిన వాళ్ళము కాము. మా వృత్తే, మా పితరుల నుంచి మా వృత్తే ఈ చేపలు పట్టుకునేది. మా తాతలు పట్టారు, మా తండ్రులు పడుతున్నారు, మేము కూడా అదే వృత్తిలో ఉన్నాము. ఈ చేపలు ఎప్పుడు దొరుకుతాయి అంటే రాత్రి దొరుకుతాయి మాకు తెలుసు. రాత్రంతా మేము ఏం చేశాం? ప్రయాసపడ్డాం. వలలు వేసాం లాగాం, ఒక్క చేపన్నా వసతేమో, ఒక్కటన్నా వసతేమో అని రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, కానీ మాకు ఏమీ దొరకలేదయ్యా అని అంటూ, నువ్వెవరో కొత్తగా వచ్చి ఇప్పుడు ఇంకా ఏం ప్రయాసపడమంటావయ్యా, ఇప్పటికే పడవని కట్టేశాం, ఆ ఓడని ఆ నావని కట్టేశాం, ఆ తర్వాత వలలు కూడా శుభ్రం చేసుకున్నాం, మీరు చూశారు, మరలా వాటిని శుభ్రం చేసుకోవాలి, ఈ బాధంతో ఎవరు చూస్తారు, మరలా రేపు వచ్చేదన్నా పడతాను, రేపు పట్టుకుంటాంలే అనొచ్చు. కానీ సీమోను పేతురు ధోని, అందుకే ఆయన ఎక్కిడు. ఎందుకోసం అంటే సీమోను పేతురుకు మంచి మనసు ఉన్నది, ఆ ధోని ఎక్కిడని చెప్తున్నాడు కనుక ఆ మాట అనగానే సీమోను పేతురు ఆ మాట అన్నాడు, రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, మాకు ఒక్కటి కూడా దొరకలేదు, కానీ అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని మరలా పడవను ఓడతీశాడు. కట్టుకున్న ఆ వలను ఓడతీశాడు. తీసి ఇప్పుడు యేసు ప్రభు మాట ప్రకారంగా వెళ్తున్నాడు. అంతకుముందు ఆయన ఇష్టానుసారంగా చేశాడు, ఆయన జ్ఞానంతో చేశాడు, ఆయనకున్న అనుభవంతో చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎలా అవుతున్నాడంటే ఆయనకున్న అనుభవం ప్రకారంగా చేపలు పడే సమయం అయిపోయింది.
ఆయనకున్న అనుభవ ప్రకారంగా చేపలు ఆ సమయంలో దొరకవు. రాత్రంతా ప్రయాసపడితేనే దొరకలేదు, ఇప్పుడు దొరకవు. కానీ ఆయన మాటలు వినగానే ఆయన హృదయంలో ఒక విశ్వాసం అనేది కలిగింది. ఈ రోజు నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు కూడా చెప్తున్నారు, మీ విశ్వాసం మిమ్మల్ని బాగు చేస్తుంది, మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుచుద్ది, మీ విశ్వాసం మిమ్మల్ని కాపాడద్ది. కనుక మనం దేవుని మాటలు విన్న తర్వాత ఆయన యందు మన విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ పేతురు గారు ఏం చేశారంటే, సీమోను పేతురు, నీ మాట ప్రకారంగా నేను వలలో వేస్తానయ్యా అని చెప్పేసి వెంటనే ఆ పడవ తీసుకుని యేసు ప్రభు మాట ప్రకారంగా కొంచెం లోపలికి వెళ్ళి ఆ వల వేసాడండి. వల వేసి దాన్ని గుంజుతున్నాడు. వేసిన తర్వాత చేపలు మళ్ళీ గుంజుకోవాలి కదా, గుంజుతా ఉన్నాడు. కానీ వల రావటం, వల లాగలేకపోతున్నాడు. ఇక అప్పుడు ఆయన కూడా అనుకోవచ్చు మనసులో, మనలో ఏమో రాత్రి అంతా ప్రయాసపడ్డా ఒకటి కూడా దొరకలేదు, ఏదో ఇంటికి పోతాం లేదు, అన్ని సర్దుకుంటే రేపన్నా చూసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఎవరో ఈయన వచ్చేది మాటలు చెప్పాడు, అనవసరంగా ఈయన మాట మీద వాళ్ళేసాను. ఇప్పుడు వల రావటంలా చినిగిపోదా, చిన్నగలే దేవుడు చెప్పినప్పుడు ఏది చినిగిపోదా, లేదా ప్రజలు కనుక రావటం లేదని ఆయన బాధపడుతూ ఏం చేయాలని గుంజుతున్నాడు. కానీ వాళ్ళని ఎంత గుంజినా రావటంలా, ఎంత గుంజుతున్నాడు కానీ శక్తి అంతా ఉపయోగిస్తాడు కానీ రాకపోతే ఏం చేయాలని కొంచెం ఇటు చూసేటప్పటికి ఆ పక్కన వేరే ఒకళ్ళు చేపలకి వెళ్ళిన వాళ్ళు కూడా ఖాళీగా వస్తూ ఉన్నారు. వాళ్ళు చూసి వాళ్ళకి సంజ్ఞలు చేశారంట, అయ్యా రండి కొంచెం రండి ఏదో అయిందని చెప్పేసి వాళ్ళు సంజ్ఞలు చేస్తే, అయ్యో ఏమైందో బాబు ఎందుకు గబగబా వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి వచ్చి వాళ్ళు కూడా ఈ పడవలోకి ఎక్కి ప్రైజ్ దలాడ్ ఆ వలను పట్టుకుని గుంజుతున్నారంట. ప్రైజ్ దలాడ్ గుంజుతుంటే కొంచెం కదులుతూ ఉందంట. హల్లెలూయా, కొంచెం కదులుతా, అమ్మాయి వస్తుందో బాబు ఇది ఏదో పట్టుకుందో, పడవ పట్టుకుందో, ఏది పట్టుకుందో అనుకుని మొత్తానికి గుంజుతో దగ్గరకు వచ్చేటప్పటికి అందులో ఏముందో చూస్తుందంట. అందులో ఒక పెద్ద చేప వచ్చిందంట. ఆ చేపను తీసి అందులో వేసి ఇంకా గుంజు చూస్తావు, ఇంకో చేప వస్తావు, ఇంకో అలా గుంజు రావుతుంది, ఇంకో చేప వస్తావు, ఇంకా తీస్తావు, ఇంకోటి మొత్తానికి ఒక ఇలా నావంత పడవంతా నిండిపోయింది, చేపలు నిండిపోయింది. ఇంకా అది బలంగానే ఉంది, ఇంకా గుంజుతూ ఉన్నారు. గుంజు మొత్తానికి ఆ పడవలో ఆ నావలో చేశారు. మొత్తానికి 2 తూములు నిండింది అంట చేపలు. హల్లెలూయా. పేతురు గారికి అంత ఆశ్చర్యంగా ఉంది, ఏమీ అర్థం కావటం లేదు. ఏంటిది నా వృత్తి చేపలు పట్టేది, నా బ్రతుకులో ఎన్నో రోజుల నుంచి మా నాన్న పడతాం చూసాను, నేను పడతాం చూసే కానీ ఏ రోజున ఇంత చేపలు రాలేదు అని ఆయన ఆశ్చర్యపోతూ మొత్తానికి ఆ చేపలన్నీ దూరంలో దింపుకుని మెల్లగా దరికి వచ్చేటప్పటికి ఏమైందో చూడండి. అక్కడ మంచి మాట చెప్తున్నారు, ఆ మాట చూడండి. అది హల్లెలూయా. ఏం చూశాడమ్మా, యేసు ప్రభు ఏమన్నారు, మీరు వలలో పట్టు పడవేసుకుని కొంచెం లోపలికి వెళ్ళి పట్టమని. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ ఇక్కడ చూడాల. ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళు పంపించిన తర్వాత ఆ సముద్రం ధరినే ఆ ఇసుకలోనే ఆయన మోకాళ్ళలోని ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనం కూడా మన పిల్లలను బయటకు పంపుతున్నాం, మన పిల్లలను చదువుకుంటానికి పంపుతున్నాం, మన పిల్లలను ఆయా స్థలాలకు పంపుతున్నాం, వెళ్ళగా అంటున్నాం. కనీసం వెళ్ళేటప్పుడు అరే ప్రార్థన చేసుకుని వెళ్ళమని చెప్తున్నారా? హల్లెలూయా. లేకపోతే వాళ్ళు వెళ్ళారు, పని మీద వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేంత వరకు కూడా లోక పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజున ఎలా ఉందమ్మా? తుమ్మినా కష్టమే, తగ్గినా కష్టమే. హల్లెలూయా. తుమ్మిదాదా కష్టమే, తగ్గినా కష్టమే. లోకప్పుడు ఏం చేసినా కష్టమే ఉంది. హల్లెలూయా. కనుక బయటకు వెళ్ళిన వారు ఇంటికి వచ్చేదాకా రోజు నమ్మకాలు లేని దినాలు. మరి ఇలాంటి దినాలలో మరి మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మన పిల్లలు ఏదో డ్యూటీకి వెళ్ళారు, మన పిల్లలు ఏదో పని మీదకి వెళ్ళారు. లేదు వాళ్ళే వస్తారనుకుంటున్నావా? ప్రేమ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి యేసు ప్రభు వారు ఆ మాట విని వాళ్ళు బయట లోపలికి వెళితే ఆయన ఏం చేస్తున్నారంటే మోకాళ్ళు విని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతమంది మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు మరి రాత్రి? ఎంతమంది ప్రభు సన్నిధిలో మోకాళ్ళ నుంచి కొద్దిసేపు అయినా మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారు? మోకాళ్ళ ప్రార్థన చాలా మంచిది. మోకాళ్ళ ప్రార్థన మనకు అవసరం. మరి ఎంతమంది రాత్రి ప్రార్థన చేశారు? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. అయితే యేసు ప్రభువు ఆయన చెప్పే దేవుడు మాత్రమే కాదు కానీ వాళ్ళను పంపించి ఆయన అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. ఏమని? ఎవరమ్మ? సముద్రం ఎవరు చేశారు? దేవుడు చేశారు. చేపలను ఎవరు చేశారు? దేవుడు చేశారు. అలాగే మనల్ని ఎవరు చేశారు కదా? కానీ మనం ఆయన చేశారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన సొంత ఆలోచనలను, మన సొంత ప్లాన్లు మనం చేసుకుంటున్నాము. మనల్ని చేసిన దేవుని మాటకి మనం విధేయులు కావటం లేదు. మనం చేసిన దేవుని మాటలు మనకు తెలిసి కూడా ఆయన వాక్యాన్ని చదవటం లేదు.
మనకు తెలిసిన దేవుని సహవాసంలో దేవుడు అంటున్నారు మీరు సహవాసంలో ఉండండి అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది లేదు, ప్రైజ్ ది లార్డ్. మరి ఎక్కడికి ఎందుకు వచ్చాం? మన దేవుని దగ్గరికి వచ్చామంటే ప్రేమ దేవుని బిడ్డలారా, మనది ముందే చెప్పాను, ఈ దరి నుంచి మనం అద్దరికి చేరాలి.